శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు కుదిరిన సీజ్ ఫైర్ అంశానికి రెండు దేశాలు ఒకతాటిపైకి వచ్చి శాంతి ఒప్పందానికి వచ్చిన హర్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుందా లేదా, ఇదే అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. హర్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. హర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ ఐఆర్జీసీ ఉందో వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి, ఇరాన్ మీడియా చెబుతున్న కొన్ని కథనాలను బట్టి చూస్తే హర్మూజ్ జలసంధి నుంచి ఆయిల్ని తీసుకొచ్చే, ఆయిల్ రవాణా చేసే ఓడలు అంత ఈజీగా బయటకు వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి, శాంతి చర్చలు. ఇరాన్ పెట్టిన కండిషన్స్కి అమెరికా కొంత సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అంతోంది. ఇటు లెబనాన్ అంశంపైన కూడా పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ హర్మూజ్ జలసంధి దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఓపెన్ చేస్తామని ఇరాన్ చెప్పినా, ఒకవేళ ట్రంప్ డిమాండ్ చేస్తున్నట్టుగా హర్మూజ్ జలసంధిలో పడవల్ని, నావల్ని, ఏదైతే షిప్స్ ఉన్నాయో వీటిని అంగీకరిస్తాం ఆయిల్ రవాణా కానీ ఒకవేళ ట్రంప్ డిమాండ్కి ఇరాన్ ఓకే చెప్పినా ఇప్పటికిప్పుడు అక్కడ నుంచి షిప్స్ బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా ఇవాళ ఉదయం ఇరాన్ మీడియా కొన్ని కథనాల్ని బయటికి తీసుకొచ్చింది. తస్నీం అట్లాగే ఐఎస్ఎన్ఏ అని రెండు మీడియా, ఈ మీడియా ఐఆర్జీసీకి దగ్గరగా ఉంటుంది. ఇరాన్ సైన్యం చేసే ప్రకటనల్ని యాస్టిజ్గా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది తస్నీం మీడియా. తస్నీం మీడియా ఒక ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇమేజ్ అదే. ఈ ఇమేజ్ని మీరు చూసి ఒకసారి అర్థమవుతుంది. ఇమేజ్ ఏదో కాదు, హర్మూజ్ జలసంధిలో పడవలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఓడలు ఎక్కడి నుంచి, షిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చూపించే ఇమేజ్. ఈ ఇమేజ్లో ఒక ప్రాంతాన్ని నేను చూపిస్తాను. ఈ రెడ్ కలర్ ఏబి ఉంది కదా, ఈ రెడ్ ఏబిసిడి, సరిగ్గా ఈ ప్రాంతంలో ఒక పడవ వెళ్ళినా, ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్ళినా నిమిషాల్లో పేలిపోతాయి అని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన మీడియా సంస్థలు కావచ్చు, ఐఆర్జీసీ ప్రతినిధులుగా ఉన్న అక్కడి మీడియా ఏజెన్సీలు కావచ్చు, ఈ ఇమేజ్ని చూపించి బయటకు సమాచారం ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేస్ ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో డేంజరస్ జోన్గా ఉంది. నిజానికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసు అంతర్జాతీయ జలాల్లో ఉంటుంది. అంటే ఇటు ఓమన్ కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇటు ఇరాన్. చాలా స్పష్టంగా చూడండి, పైకి ఇరాన్ ఉంది, కిందికి ఓమన్, యూఏఈ ఉంటుంది ఇటువైపు. సో ఈ మధ్యలోంచి వచ్చే ఈ వాటర్లోంచే పడవలు రావాలి, వెళ్ళాలి. సో ఈ వాటర్స్లో ఈ ఏరియా, ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ఇరాన్ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పుడు ఐఆర్జీసీ ఇక్కడ సీ మైన్స్, అంటే ఏమంటారు దాన్ని, సముద్రంలో మైన్స్, ల్యాండ్ మైన్స్ని ఏర్పాటు చేసింది. ఒక్క పడవకు తాగిన అది పేలిపోద్ది. అయితే ఈ ల్యాండ్ మైన్స్ పెట్టేటప్పుడు సాధారణంగా ఒక లెక్క ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఒకవేళ వస్తే ఎలా టార్గెట్ చేయాలి, ఎప్పుడు పేల్చేయాలని సైన్యం ఒక లెక్క వేసుకుంటుంది. కానీ ఇక్కడ ఈ సీలో ల్యాండ్ మైన్స్ పెట్టేటప్పుడు, సీ మైన్స్ అంటాం దాన్ని, ఆ సీ మైన్స్ పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టామో మాకు తెలియట్లేదు అని చెప్తుంది ఇరాన్. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న చర్చల్లో కూడా అదే విషయాన్ని చెప్తోంది. మేము ఇక్కడ కొన్ని ఈ ఏరియాలో ఏబిసిడి ఈ ఏరియాలో మేము కొన్ని ల్యాండ్ మైన్స్ పెట్టాం, సీ మైన్స్ పెట్టాం. ఆ సీ మైన్స్ని ఏ పడవ తాకినా పేలిపోతుంది, కాబట్టి ఈ ఏరియా నుంచి పడవలు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తుంది. నిజానికి ఏరియా ఏంటి, అంతర్జాతీయ జలాలున్న ఏరియా. ఈ ఏరియాలోంచి ఎటువంటి కాస్ట్ లేకుండా ఈజీగా, అంటే రూపాయి ఫైన్ చెల్లించకుండా ఏ దేశానికి సంబంధించిన పడవలైనా కావచ్చు, ఇండియా కావచ్చు, యూరప్ పడవలు కావచ్చు, లేకపోతే నేను పడవలు అని చెప్తున్నాను కావాలి, ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఆ షిప్స్ ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఎవరికి కప్పం కట్టాల్సిన పని లేదు. ఇప్పటి వరకు అంతర్జాతీయ జలాల నుంచి వెళ్తాయి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ని తీసుకొని మళ్ళీ వస్తాయి. కానీ ఇక్కడ ఇప్పుడు సీ మైన్స్ ఉండడం వల్ల, ఇరాన్ తీసుకొచ్చిన బాంబులు పెట్టడం వల్ల ఈ బాంబులు తాకితే ఖచ్చితంగా పేలిపోతాయి. అదే విషయాన్ని ఐఆర్జీసీ ప్రకటించింది. అందుకే హర్మూజ్ని ఈజీగా రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్తుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడు, హర్మూజ్ని రిలీజ్ చేయకపోతే ఇరాన్ చుట్టూ 50,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చి పెట్టాము, బాంబుల్ని, యుద్ధ విమానాల్ని రెడీ చేశాము, నేను ఇట్లా వాషింగ్టన్లో వైట్ హౌస్లో కూర్చొని చిటికేస్తే ఇరాన్ బొగ్గిపాలైపోతుంది, హర్మూజ్ని అర్జెంటుగా ఓపెన్ చేయండి. ఎందుకంటే హర్మూజ్ని ఓపెన్ చేయకపోతే ట్రంప్ పైన ప్రపంచ దేశాల ఒత్తిడి పెరుగుతుంది, చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ హర్మూజ్ని ఓపెన్ చేయడం చెప్పేసి ఇరాన్ పైన ట్రంప్ బలవంతం చేస్తున్నాడు. కానీ హర్మూజ్ను ఓపెన్ చేసే పరిస్థితి లేదని అంతే శక్తివంతంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి దారేంటి, దానికి ఇరాన్ ఐఆర్జీసీ ఒక ప్లాన్ చెప్పింది ఏంటంటే, మీరు ఒకసారి చూడండి ఇదే ఇమేజ్లో, ఈ దారి పడవలు ఇలా రావాలి, ఇటు నుంచి ఓమన్ గల్ఫ్ నుంచి వచ్చే పడవలు, గల్ఫ్ లోపలికి ఈ పర్షియన్ గల్ఫ్ ఏరియాకి వచ్చే పడవలు ఇలా రావాలి. ఇదొక ఈ మ్యాప్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎలా రావాలి, ఓమన్ నుంచి ఏదైతే ఇరాన్ భూభాగానికి తాకుతూ, హర్మూజ్ జలసంధి ఇరాన్ భూభాగానికి దగ్గరగా టచ్ అయి ఉంటుంది కాబట్టి ఇరాన్ భూభాగానికి తాకుతూ
ఇరాన్కి ఇంకొంచెం ఉత్తర వైపు నుంచే ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు నుంచి కూడా ఇరాన్కి దగ్గరగా వచ్చి టర్న్ అయ్యి మళ్ళీ ఇటువైపు రావాలి. వాళ్ళు సూచిస్తున్నారు. మళ్ళీ మీకు ఒకసారి నేను ఈ ఇమేజ్ని స్పష్టంగా చూపించాను. ఇది డేంజరస్ ఏరియా అనుకుంటున్నాం కదా, ఇక్కడికి వస్తే బాంబులు ఉన్నాయి, పేలుతాయి కదా. సో ఎలా రావాలి? ఆయిల్ తీసుకొచ్చే షిప్పులన్నీ ఎక్కడి నుంచి రావాలంటే ఇక్కడ నుంచి రావాలి. సాధారణంగా అయితే ఇలా వెళ్ళిపోతాయి. నేను ఇప్పుడు ఆరో మార్క్ పెట్టాను కదా, ఈ ఆరో మార్క్ ప్రకారం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇక్కడ బాంబులు ఉన్నాయి. సో ఈ బాంబులు తప్పించుకోవాలంటే ఐఆర్జీసీ ఇచ్చిన మ్యాప్ ఏంటంటే ఇలా వెళ్ళాలి. ఆయిల్ ఫుల్ ట్యాంకర్లు, ఆయిల్ నింపుకొని వెళ్ళే ట్యాంకర్లకు ఇది దారి అని చెప్పేసి ఈ ఇమేజ్ రిలీజ్ చేశారు. ఖాళీగా వచ్చే ఆయిల్ కోసం వచ్చే ఆయిల్ ట్యాంకర్లు ఇలా రావాలి. చాలా క్లియర్గా చూడండి. ఇటు వచ్చేసి ఓమన్ ఉంటుంది, ఈ ఏరియా ఓమన్కి దగ్గరగా ఉంటుంది. ఇది ఇరాన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆయిల్ నింపుకోవడానికి ఆయిల్ రవాణాతో వచ్చే ట్యాంకర్లన్నీ ఇరాన్ భూభాగానికి దగ్గరగా, ఇరాన్ భూభాగాన్ని టచ్ చేస్తూ ఇరాన్కి సంబంధించిన లారెక్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది లారెక్ అనే దీవికి అటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి రావాలి. ఎందుకు ఇరాన్ ఈ మాట చెప్తుందంటే, ఐఆర్జీసీ మాట చెప్తుందంటే, ఇప్పుడు చర్చల్ని చూస్తే కూడా మనకు క్లారిటీ వస్తుంది కొంత. ఒకవేళ ఇరాన్ జలాల్లోంచి ఈ షిప్పులు రాకపోకల్ని కొనసాగిస్తే ఇరాన్కి $2 మిలియన్ కప్పం చెల్లించాలి. ఆ విషయాన్ని ఇరాన్ చాలా స్పష్టంగా అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కూడా పెట్టింది. ఏం చెప్పింది? యుద్ధంతో నష్టపోయిన ఆ పరిహారాన్ని ఖచ్చితంగా అమెరికా చెల్లించాలి, లేదంటే రికవరీ చేసుకోవడానికి కావాల్సిన అనుమతులు మాకు కావాలి. రికవరీ చేసుకోవడానికి ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత పెద్ద అవకాశం ఏంటి? హర్మూజ్ జలసంధిలో వచ్చే పడవలకి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ ద్వారా డబ్బుల్ని చేజిక్కించుకోవడం. ఇంకో పాయింట్ కూడా చెప్తోంది, ఇరాన్ వాళ్ళ కరెన్సీలోనే ఇవ్వాలని చెప్తోంది. సో డాలర్ల ద్వారా మేము తీసుకోము, ఇరానియన్ కరెన్సీలోనే ఇవ్వాలి అని చెప్తోంది. సో ఫలితంగా ఏమవుతుంది, ఇక్కడికి పోతేనేమో బాంబులు పేలిపోతాయి. సీమన్స్ ఇవి ఎక్కడున్నాయో మేము చెప్పలేము, ఎక్కడ నాటామో చెప్పలేము, అవి ఎక్కడున్నాయో తెలియదు, మేము ఐడెంటిఫై చేయలేము అని చెప్తోంది. మళ్ళీ ఇరికిస్తోంది అమెరికాని. అది తాకొద్దు అంటే ఇరాన్కు దగ్గరగా ఉన్న ల్యాండ్స్ దగ్గర నుంచి, ఏది లారెక్ ద్వీపం దగ్గర నుంచి మీరు మా షిప్స్ తీసుకురండి, కానీ మా జలాల్లోకి వస్తే మాకు కప్పం కట్టండి. సో చాలా పెద్ద పీఠముడి వేస్తోంది ఇరాన్. అంటే యుద్ధం వల్ల వచ్చిన నష్టాన్ని రికవరీ చేసుకోవడం కావచ్చు, అట్లాగే ప్రపంచ ఆయిల్ రవాణాను తమ చేతుల్లో పెట్టుకోవాలనే ఇంకో ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచానికి సప్లై 20% ఆయిల్ అక్కడి నుంచే రవాణా అవుతుంది. సో దాన్ని మా కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవచ్చు. ఫ్యూచర్లో ఎవరైనా తోక జాడిస్తే ఇక్కడ మళ్ళీ ఈ చికెన్ నెక్ని పట్టుకొని మెడని బిగబట్టుకొని, హర్మూజ్ అనే మెడని బిగబట్టుకొని ప్రపంచాన్ని వణికించాలనుకోవచ్చు. మొత్తానికి ఈ 3 ఉద్దేశాలతో చాలా స్పష్టంగా ఒక మాస్టర్ స్కెచ్ చెప్తోంది. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే బాంబులు పేలుతాయి, ఇరాన్ సమీపం నుంచి వస్తే మీరు డబ్బులు చెల్లించాలి. దీనికి మరి అమెరికా ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, చూడాలి. మొత్తానికైతే హర్మూజ్ జలసంధి వివాదం ఇంకా లైవ్గానే ఉంది. ఆ వివాదం పైన పూర్తి స్థాయి స్పష్టత ఇస్లామాబాద్ చర్చల ద్వారా వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇరాన్ పెట్టిన కండిషన్స్ సరిగ్గానే ఉన్నాయనుకుంటున్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఇరాన్ ఇక్కడ ల్యాండ్ సీ మైన్స్ని పాతాము అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఈ మ్యాప్ రిలీజ్ వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ.